యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టరేట్లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో యువతకు విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కలెక్టరేట్ లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ పరిధిలో సుమారు 1600 ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం జాబ్ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు. యువత మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ శాఖలను సమన్వయం చేస్తున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు గుర్తించి వాటిలో శిక్షణ కల్పించిన మానవ వనరులను సంసిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కడప, నక్కపల్లి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులతో పాటు ఐటీ, డేటా సెంటర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. దేశ విదేశాలకు చెందిన అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితికి మారి భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఉపాధి కోసం వచ్చే రోజులు రానున్నాయని పేర్కొన్నారు. యువతను ముందుగానే నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి సంస్థల సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్ ట్యాక్ భవనం పరిసరాల్లో బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్స్ ఐటీఐ, డైట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, తెలుగు విశ్వవిద్యాలయం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, గిరిజన పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తదితర సంస్థలతో విద్యా కేంద్రంగా నెలకొందని, స్వర్గీయ నందమూరి తారక రామారావు నాటిన విద్యా బీజాలు నేడు విస్తృత స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరగడం విద్యారంగంలో వచ్చిన మార్పులకు నిదర్శనమని అన్నారు. విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం క్రింద అర్హులైన వారికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షిస్తూ జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి సిహెచ్ శిరీష మాట్లాడుతూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ యువత కొరకు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఏపీఎస్ఎస్డిసి తదితర శాఖలు సంస్థల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 1000 మందికి పైబడి యువత తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారని, అర్హత, నైపుణ్యాల ఆధారంగా పలువురు యువతకు ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు లభించిన విశేష స్పందనను దృష్టిలో ఉంచుకొని రాబోయే 3 నెలల్లో స్థానిక సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారీ స్థాయిలో మరిన్ని మెగా జాబ్ మేళాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ మండలం తేదేపా అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంలో తీసుకున్న కార్యాచరణలో భాగమే జాబ్ మేళాలు. ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వర్తించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళా చేయడం, అలాగే వాళ్ళ రూరల్లో కూడా ఒక 1600 పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ద్వారా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానిలో ఇప్పటికే సగం వరకు కూడా గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. దానిలో ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి యువతీ యువకులకి
స్కిల్ డెవలప్మెంట్లో అవకాశం కల్పించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్న లైన్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పరిశ్రమలన్నీ పారిపోయినాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ భారీ ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రంలో 3 స్టీల్ ప్లాంట్లు ఉండడం గొప్ప. ఇవాళ కడపలో కానీ లేక నక్కపల్లి దగ్గర కానీ 2 భారీ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఐటీ రంగంలోనూ డేటా సెంటర్లో కూడా భారీగా వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వస్తున్నాయి. అనేక సంస్థలు దేశ విదేశీ సంస్థలు భారీగా వస్తూ ఉన్నాయి. దానివల్ల లక్షలాది మందికి ఉపాధి లభించబోతుంది. ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నాయి. కాకపోతే మనం ముందుగానే మేల్కోవడం కోసం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. రాజమండ్రిలో కానీ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వాళ్ళకి లాంగ్వేజ్లో పట్టించేలాగా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసేలాగా కార్యక్రమం ఇస్తున్నాం. ఇవాళ దీని ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడమే కాదు, రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం ఇవాళ నేను కూడా ఇవాళ చెప్పాను. గతంలో ఒకసారి ఆర్ట్స్ కాలేజీలో 5,000 మందితో జాబ్ మేళా నిర్వహించాం. చాలామందికి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పాను 3 monthsలో మళ్ళీ బెంగళూరు, హైదరాబాద్ కానీ విశాఖ నుంచి భారీ ఎత్తున వచ్చి భారీ జాబ్ మేళా పెట్టాలని కూడా నిర్ణయించాను. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చేద్దాం. భారీ ఎత్తున అవకాశాలు ఇచ్చేలాగా మనం చేద్దాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంటు, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయండి. భారీ ఎత్తున ఎన్ని వేల మంది వచ్చిన అవకాశాలు వచ్చేలాగా ఎక్కడికో వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళటం కాదు, మన దగ్గర ఇంటర్వ్యూ చేసుకొని ఉద్యోగ కల్పన లెటర్లు తీసుకునేలాగా అవకాశం ఇవ్వం. ఇప్పుడు దీనికోసం సహకరిస్తున్న అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది మంచి కూడలి. ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నామో కలెక్టరేట్లోనో న్యాక్ బిల్డింగ్ దగ్గర ఈ చుట్టుపక్కల అనేక సంస్థలు ఏర్పాటు చేశారు నా హయాంలో. ఇవాళ బాయ్స్ పాలిటెక్నిక్ కానీ, ఉమెన్స్ ఐటీ కానీ, డైట్ కానీ, నిర్మతి కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ, నేనే అలాగే బాలమైన ప్రగతి ప్రాంగణం కానీ, గిరిజన పాఠశాల కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏర్పాటైనవి. చిన్న విషయం కాదు.